నేను పోయిన నెల బూట్ క్యాంప్ కింద చిన్నకి నేను యూట్యూబ్లో చూసి నేను ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. నడుస్తున్నాయి కానీ వచ్చే రాబోయే 2025 నాటికి నేను స్టార్ట్గా అందరూ మా ఆయన చూసుకుంటారు. బూట్ క్యాంప్ ఏదండి అసలు తను చాలా వ్యతిరేకత. ఎంత వ్యతిరేకత అంటే ఏమొస్తుంది? పొద్దులు పోతారు, రాత్రి ఎప్పుడు వస్తున్నారు. ఎన్నో సార్లు తను నన్ను ఎంపీ ఇస్తాను. ఒక్క నిమిషం ఇస్తాను ఆపిస్తాను. నేను ఎంత ప్రయాసపడతానో భగవంతుడు తప్ప ఎవరు తను తెలుసు. అయినా సరే పొద్దున్న వెళ్ళిపోతారు, చూస్తే హార్ట్ పేషెంట్ ఏమైపోతాడు తన దగ్గర ఆ రకంగా నన్ను నీరు కాచేసింది. అయినా సరే నా గోల్ ఏంటి? నా గోల్ వదలం. ఎంతమంది ఎలా అనుకున్నా నా గోల్. మొన్న బూట్ క్యాంప్ గెలుస్తుంది తనకి తన ఇండివిజువల్గా యూట్యూబ్లో చూసుకుంటూ దగ్గర ఈ 10 రోజులు 15 రోజుల్లో ఒక 5-6 లెక్కలు వేసుకున్నాడు. అన్ని ఫోన్ ఫాలో అయిపోయి యూట్యూబ్లో. ఎందుకు నువ్వు వేరే చూసుకుంది కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా యూట్యూబ్లో చూసుకోవడం, ఎలా చేయాలి, ఎవరు ఫోన్ చేయాలి అని అలా ఆలోచనలు పెట్టడం, ఫోన్ చేయడం. ఈ మధ్యకాల దగ్గర 5-6 నేర్చుకున్నాను కానీ ఫాలో అయితే రాదండి. రెండు కాళ్ళు లేని వ్యక్తి మీటింగ్స్ వచ్చారు. ఆయన 2 కాళ్ళు లేవు, ఆయన చేస్తున్నారు. నాకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. అని నిర్ణయం తీసుకున్నాను. వచ్చి రాగానే నేను అన్నాను, మీరు నాకు సపోర్ట్ చేస్తారా? ప్రతి నేను ఏదో టీంలోకి వెళ్ళిపోమన్నాను. టీం అనలేదండి. ఇక్కడ ఈ ఊర్లో టీంలో మనం పెట్టుకోకూడదు అంటే నేను వైజాగ్ లక్ష్మీనారాయణ టీంలో వెళ్ళిపోదాం. అది కూడా చెప్పి నేను సపోర్ట్ చేయకపోతే నేను వేరే టీంలోకి వెళ్ళిపోతున్నా, నేను పూర్తిగా చేస్తాను. అది నేను చేస్తే చెయ్యండి నాకు సపోర్ట్. లేదు అంటే నేను వేరే దగ్గర వెళ్ళిపోతే చూసుకోండి. అయితే నేను చేస్తాను అన్నానండి. ఈ రోజు నేను చెప్తున్నాను, ఈ రోజు కలిసి నేను ప్రతి ఒక్క మీటింగ్కి నేను వస్తాను. కానీ నేను బయటికి వెళ్ళండి. కానీ నా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు, నా వాళ్ళు అందరూ కూడా. కానీ వచ్చి 2025 నాటికి నేను పెట్టుకున్న గోల్ ఇక్కడికి వచ్చాక నేను సార్ చెప్పినప్పుడే నేను గోల్ పెట్టుకున్నాను. అది సక్సెస్ అవ్వాలని